సంకేతాన్ని ఇవ్వడం కొరకు అనొచ్చు బహుశా. రైట్ సార్. అండ్ ఇంకోటి అన్నారు, పల్లెలకు పూర్వ వైభవం తీసుకొస్తాము, గ్రామాల అభివృద్ధికి పునరంకితం అవుతాను అని చెప్పేసి. పల్లెలకు పూర్వ వైభవం అంటే గతంలో పల్లెలు బాగుండేవి, ఇప్పుడు బాగుండలేదు కాబట్టి పల్లెలకు పూర్వ వైభవం తీసుకురావడం ఎలా? అంటే మన సమాజంలో ఇండియన్ సొసైటీలో విలేజెస్ను చాలా ఒక ప్రత్యేకత ఉంది. చాలా ప్రపంచవ్యాప్తంగా అర్థశాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఏసియాటిక్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. ఒక స్వయం సమృద్ధ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ భారతదేశాన్ని. మీకు ఇప్పటికీ చూడండి ఆనవాళ్ళు కనబడతాయి. ఓ గ్రామంలో కావలసిన ప్రతి ఒక్కటి ఆ గ్రామంలో దొరికేది. జస్ట్ గో బ్యాక్ టు 50 years 40 years 30 years నా చైల్డ్హుడ్ కూడా నాకు అనుభవం. గ్రామంలో మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి పంట ఆహారం కావాల్సి పండించేవారు ఉంటారు. లేదు నీకు ఒక నగలు కావాలంటే ఒక గోల్డ్ స్మిత్ ఉంటాడు. ఒక ఫర్నిచర్ కావాలంటే ఒక కార్పెంటర్ వడ్రంగి ఉంటాడు. మీకు ఒక ఇనుప సామాన్లు కావాలంటే ఒక బ్లాక్ స్మిత్ ఉంటాడు. మీకు ఒక కుండలు కావాలంటే ఒక కుమ్మరి అతను ఉంటాడు. వాషింగ్ కొరకు రజకుడు ఉంటాడు. బార్బర్ ఉంటారు. మీరు ప్రతి ఒక్కరు ఉంటారు. ఒక ప్రీస్ట్ ఉంటాడు, ఒక చిన్న వ్యాపారి ఉంటాడు. మీరు చూడండి మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గొప్పతనం ఏంటంటే ఆ గ్రామం పొలిమేరలు దాటకుండా ఆ గ్రామ ప్రజలకు కావలసిన ప్రతి ఒక్కటి ఆ గ్రామంలోనే లభ్యమయ్యేది. ఈ ఆధునిక ఆర్థిక వ్యవస్థ పేరిట గ్రామ విధ్వంసం జరిగినంత కాలం ఇండియా విలేజ్ ఇది సెల్ఫ్ సఫిషియెంట్ విలేజ్గా పేరు. ఇది ప్రపంచంలో మనకున్న ప్రత్యేకత. ఏషియాటిక్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అని అర్థశాస్త్రవేత్తలు దీన్ని అభివర్ణిస్తాను కూడా. కానీ కాలక్రమేణా గ్రామం శిథిలమైన మాట నిజం. మన గోరేటి వెంకన్న పాట 2004 ఎన్నికలప్పుడు పల్లె కన్నీరు కార్చింది అన్న పాట ఇప్పటికి కూడా గుండెల్ని కదిలించి వేస్తుంది, చెలింపజేస్తుంది కదా. ఒక అద్భుతమైన పాట పల్లెల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఏ రకంగా ఉన్నాయని. అందువల్ల ఇవాళ మళ్ళీ అక్కడే మొదలు పెట్టారు అనుకుంటున్నారు. కేరళ తరహా పల్లెలను అభివృద్ధి చేస్తానన్నాడు. మరి కేరళ తరహా అభివృద్ధి చేయాలంటే 50% రాష్ట్ర బడ్జెట్ నిధులు నేరుగా పంచాయతీలకు ఇవ్వాలి. ఇది ఒక గొప్ప ప్రతిపాదన. పవన్ కళ్యాణ్ చేస్తే మరి చంద్రబాబు నాయుడు అంగీకరిస్తే మామూలు ప్రతిపాదన కాదు అది. ఎందుకంటే 50% నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకే వెళ్తాయి. గ్రామము తనకు ఏది కావాలో నిర్ణయించుకుని అది అభివృద్ధి చేస్తుంది. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే రవిశంకర్ గారు, ఢిల్లీలో కూర్చొని నీతి ఆయోగ్ డిసైడ్ చేస్తుంది ఏది కావాలి అని. హైదరాబాద్లోనో అమరావతిలో కూర్చొని సచివాలయం నిర్ణయిస్తుంది. దానివల్ల ఏం జరుగుతుంది నేను గతంలో కూడా చెప్పాను. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. మా విలేజ్కి నేను వెళ్ళాను. మందమరి మండలంలో ఎదురాపురం అనే గ్రామం మంచిర్యాల జిల్లాలో. ఇప్పటికీ నాకు అక్కడ చిన్న ఇల్లు కూడా ఉంది. సో అక్కడికి వెళ్ళాం నేను వెళ్తే నేను వెళ్ళినప్పుడల్లా మా విలేజ్ వాళ్ళందరూ వచ్చి కలుస్తుంటారు. ఏంటి ప్రాబ్లము అంటే కొన్నేళ్ల క్రితం చెప్తున్నాను. స్కూల్కు ప్రైమరీ స్కూల్కు కాంపౌండ్ వాల్, సెకండరీ హై స్కూల్కు కాంపౌండ్ వాల్ లేదు. ప్రైమరీ స్కూల్కి ఉందా అన్న, ప్రైమరీ స్కూల్కి ఉంది అన్నారు. నేను హై స్కూల్ కాంపౌండ్ వాల్ దానికి ఏముంది అని వెంటనే అధికారులతో మాట్లాడాను. నాకు ఆన్సర్ ఇస్తే ఆశ్చర్యం వేసి ఏమన్నా సార్ సర్వశిక్ష అభియాన్ కింద నిధులు ఉన్నాయి సార్, ప్రైమరీ స్కూల్కు లేదంటే చెప్పండి, మీరు వెంటనే కాంపౌండ్ వాల్ కట్టిస్తాం. కానీ ఈ హై స్కూల్కి వచ్చే వరకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్లో ఆ రకంగా ఆ నిధులు లేవు, అందువల్ల కట్టలేవన్నారు. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి సార్, హై స్కూల్కు కట్టి ప్రైమరీ స్కూల్ కట్టినట్టు రాయించు అని చెప్పాలా మీకు అన్నా? ఆన్సర్ లేదు నా దగ్గర. అంటే డబ్బులు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర, గ్రామంలో అవసరమేమో హై స్కూల్ కాంపౌండ్ వాల్ కావాలి, ప్రభుత్వం దగ్గర కాంపౌండ్ వాళ్ళకు నిధులు ఉన్నాయి, కానీ అది ప్రైమరీ స్కూల్కు పెట్టమన్న నిధులు. ఇక చెప్పండి ఏం చేయాలి మన అభివృద్ధిని? అంటే అదే నిధులు గ్రామానికి ఇచ్చారనుకోండి, ఓ గ్రామంలో ప్రైమరీ స్కూల్కి కూడా కట్టుకోవాలంటే కట్టుకుంటాడు, ఇంకో గ్రామంలో హై స్కూల్ కట్టుకోవాలంటే కట్టుకుంటాడు, ఇంకో గ్రామంలో అసలు 2 స్కూళ్ళకు కాంపౌండ్ వాళ్ళు ఉన్నాయి, ఆ అవసరం లేదు, ఇంకో అవసరం ఉంది, అది తీసుకుంటారు. కానీ గ్రామానికి కాంపౌండ్ వాల్ కట్టాలనేది ఢిల్లీలో డిసైడ్ అవుతుంది. సర్వశిక్ష అభియాన్ అనే ప్రోగ్రాం ఢిల్లీలో డిసైడ్ అయ్యి నిధులు ఇస్తారు. సో ఈ గ్రామంలో కాంపౌండ్ వాల్ లేకపోయినా కావాలంటే మళ్ళీ కాంపౌండ్ వాల్ కడతారు, కానీ ఆ నిధులు మాత్రం హై స్కూల్లో కాంపౌండ్ వాల్కి ఉండదు. ఇది ఒక ఉదాహరణ చెప్పాను. రెండో ఉదాహరణ నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. నేను ఎమ్మెల్సీ అయ్యాక మా ఊరికి వెళ్తే నీకు ఆ పథకాలు లిస్టు చేసుకుంటూ అడిగాను. ఆరోగ్యశ్రీ వస్తుందా? వస్తుంది. ఇంధనం ఇల్లు వచ్చాయా? వస్తున్నాయి. పెన్షన్లు వస్తున్నాయా? వస్తున్నాయి. అన్నీ వస్తున్నాయని చెప్పాను. కానీ ఆనందం లేదు మొహాలలో. ఏంటమ్మా ఏంటి అని అడిగితే, సార్ మన ఊరు చెరువు సార్ 20 ఏళ్ళుగా చెరువు నీళ్లు లేవు, ఎండిపోయినాయి, పంటలు లేవన్నా. నేను అప్పటికప్పుడు ఎంఆర్ఓ అని అడిగితే నిజమే సార్
20 ఇయర్స్లో మా దగ్గర రికార్డుల ప్రకారం నో క్రాప్ అన్నారు. సో దాన్ని వెంటనే నేను 60 లక్షలు రాజశేఖర్ దగ్గరికి వెళ్ళి శాంక్షన్ చేయించి ఆ చెరువు బాగు చేయించాను. సో తర్వాత ఎంపీగా బాలకాసం అని ఉంటే ఆయనతో చెప్పి మళ్ళీ దాన్ని సెకండ్ టైం మిషన్ భగీరథలో కూడా మళ్ళీ ఇంకా అవసరమైన పనులు చేయించాను. సో ఇవాళ 2 పంటలు కాదు 3 పంటలు తీస్తున్నాను. మీరు ఆ విలేజ్కి ఎవరైనా వెళ్ళండి, 20 ఏళ్ళు పంటలు లేవు. 20 ఏళ్ళు, ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు. మంత్రులు ఎమ్మెల్యేలుగా ఉండే మాకు 20 ఏళ్ళు మంత్రులే ఉండే, ఎప్పుడైనా మంత్రులే ఉంటారు. అలాంటిది లేదు. మరి ఏంటి దీనికి పరిష్కారం అంటే నీకు విలేజ్లో అన్నీ ఉన్నాయి, అవసరమని ఈ చెరువు లేదు. అందులో గ్రామానికి ఏది అవసరమో ఢిల్లీలో కూర్చొని, అమరావతిలో కూర్చొని, హైదరాబాద్లో కూర్చొని డిసైడ్ చేస్తే ఇట్లనే ఏడుస్తుంది. అందుకే కేరళలో మోడల్ మరి పవన్ కళ్యాణ్ స్టడీ చేస్తున్నారా లేదు నాకు తెలియదు, కానీ ఆయన అన్నదేంటి, కేరళలో నిధులు నేరుగా పంచాయతీలకు వెళ్తాయి, పంచాయతీలు నిర్ణయించుకుంటా ఏం చేయాలి అని. సో అందువల్ల మీకు పల్లె కేంద్రంగా అద్భుతాలు చేయొచ్చు. ఇప్పుడు స్కిల్ సర్వే చేస్తున్నారు కేరళలో, పీపుల్స్ ప్లాన్ అని చేశారు. ఇప్పుడు మనకు ప్రణాళికలు అంటే ఏమవుతారు, ఢిల్లీ నుంచి డిసైడ్ అవుతుంది ప్రణాళికలు. కానీ గ్రామానికి వెళ్ళి గ్రామ ప్రజలతో కూర్చొని మీకు ఏం కావాలి, సమస్య ఏమవుతుందంటే మన రాజకీయం ఎట్లా తయారంటే పరాధీనుల్ని తయారు చేస్తుంది. అంటే ప్రజలకు ఏం కావాలో మేము నిర్ణయిస్తాం, మీకు 4,000 పెన్షన్ కింద ఇస్తాం, 3,000 దీని కింద ఇస్తాం, 1,500 దాని కింద ఇస్తాం, మీరు బతకండి అంటున్నారు. కానీ ఈ పాలిటిక్స్ పనిచేయలేదు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి ఏం ఆశించాడు, నేను డబ్బులు ఇస్తున్నా కదా, 2,74,000 ఇచ్చిన కదా, అమ్మ దీవెన ఇచ్చిన కదా, వాహనమిత్ర ఇచ్చిన కదా, పెన్షన్లు ఇచ్చిన కదా, ఆరోగ్యశ్రీ కింద మీకు ఇన్ని డబ్బులు ఇచ్చారని వైసీపీ నాయకులు ఒక్కొక్కరు ఒక పేపర్ రాసుకపోయి మీ కుటుంబానికి ఇన్ని వచ్చాయి అని చెప్పి పలికించారా లేదా? మరి ప్రజలు ఎందుకు ఓటేయలేదు? ప్రజలు మా సాధికారికత కావాలని కోరుకున్నారు, కరెక్ట్ నా బిడ్డకు ఉద్యోగం కావాలని కోరుకున్నారు. అంటే క్లియర్గా జగన్మోహన్ రెడ్డి వైఫల్యం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి, ప్రజలు ఏమి కావాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏమి ఇస్తున్నాడో మధ్య ఒక పెద్ద గ్యాప్ ఉండడమే ఆయనకి ఇలా 11 సీట్లకు పడిపోవడానికి కారణం కదా. అందువల్ల ఈ కూటమి ప్రభుత్వానికి కూడా ఈ అనుభవం రాకూడదు అంటే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు కూడా మేము సూపర్ 6 ఇస్తాం, మీరు సూపర్ 6 కింద మేము ఇప్పటికే పెన్షన్ పెంచాం, తర్వాత రేపు ఆర్టీసీ బస్సు రవాణా ఉచితం చేస్తాం, తర్వాత మీకు స్కీమ్ కింద ఇంకో ఇస్తాం. ఈ స్కీములు కూడా తప్ప ప్రజలకు ఏం కావాలనేది ఎవరు అర్థం చేసుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అనుభవం తర్వాత అయినా రాజకీయాలు మారాలి కదా. ఈయన బహుశా ఎక్కడ అమలు చేయనండి సంక్షేమ పథకాలతో డబ్బులు నేరుగా అకౌంట్లో వేశారు కదా జగన్కి ఎంత నమ్మకం ఉండే, నేను డబ్బులు అకౌంట్లో వేసినా నాకు ఏరా ఓట్లు అనుకున్నారు. కానీ ఓట్లు వేయలే. ఆ జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు ఏంటంటే రాజశేఖర రెడ్డి అనుభవంలోనే ఉంది, నాకు ఎందుకు అర్థం కాలేదో మరి. నేను ఇదివరకు ఎన్నికలకు ముందు కూడా చెప్పాను ఈ మాట. 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక బహుశా ఎన్నడూ లేనన్ని ఇన్నోవేటివ్ వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చినాయి. మామూలు కాదు. రాజశేఖర రెడ్డి ఇప్పటికి కూడా ఆరోగ్యశ్రీ, ఫీ రియంబర్స్మెంట్ ఎవరన్నా ఆపగలుగుతున్నారో, ఉచిత విద్యుత్తు, పెన్షన్లు ఎవరు ముట్టుకోలేకపోతున్నారు చూడండి. సో అయినా కూడా 2009లో రాజశేఖర రెడ్డి ఓటు సీట్లు తగ్గాయి కదా. అంటే రాజశేఖర రెడ్డి అన్నాడు కదా నాకు పాస్ మార్కులు వేశారని. మరి రాజశేఖర రెడ్డి అనుభవమే చెప్తుంది కదా, అంత కరిస్మాటిక్ లీడర్, ప్రజలతో నిత్య సంబంధాలు ఉన్న నాయకుడు. జగన్మోహన్ రెడ్డి లాగానో మరో నాయకులాగా కాదు, నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజలతో నిత్య సంబంధాలు ఉండేటువంటి రాజకీయ నాయకుడు రాజశేఖర రెడ్డి. అయినా కూడా రాజశేఖర రెడ్డి ఓట్లు తగ్గాయి. కారణం ఏంటంటే ప్రజలను అడగాలి. రాజశేఖర రెడ్డి గురించి మీరు ఎవరినైనా అడగాలి, సన్నిహితంగా తెలిసిన వాళ్ళు చెప్తారు. తన కారులో కూర్చొని డ్రైవర్తో మాట్లాడతాడు, ఏం కావాలి నీకు, అసలు ఏమంటారు మీ దగ్గర, ఏ అవసరాలు ఉన్నాయంటున్నారు అని. లేదు ఒక గెస్ట్ హౌస్లో ఉంటే ఆ గెస్ట్ హౌస్లో అన్నం ఫుడ్ సప్లై సర్వ్ చేస్తున్న వాడిని అడుగుతాడు నీకు ఏం కావాలి అని. సో ఇవన్నీ గ్రాస్ రూట్ నుంచి వచ్చిన ఐడియాస్, అందుకే రాజశేఖర రెడ్డి ఇంత పాపులర్ అయ్యాడు. సో ఇప్పటికైనా గ్రామాలకు వెళ్ళి ఏం కావాలి. ఇప్పుడు గ్రామంలో ఒక 1000 మందో 12 మందో, నేను ఒక ప్రతిపాదన కూడా పెద్దలకు చేశాను. మీరు గ్రామానికి ఒక టీం వెళ్ళి గ్రామంలో ఉన్నప్పుడు గ్రామ సభలు పెట్టారు కదా నిన్న, అలాగే ఒక 1200 మంది ఉంటారు. నిర్దిష్టంగా ఒక్కొక్కరిని మీ గ్రామానికి ఏం కావాలి అని అడగండి. వాళ్ళ ప్రస్తుత లైవ్లీహుడ్ ఎంత, వాళ్ళ ప్రస్తుత ఎకానమీ ఆదాయం ఎంత, ఈ ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ఏం చేయాలి, వారికి ఉన్నటువంటి నైపుణ్యం ఏంటి, వారి అవసరాల్లో ఉన్న లోపం ఏంటి. ఇప్పుడు రైతు అవసరం వేరే ఉంటుంది, భూమి లేని కూలీ అవసరం వేరే ఉంటుంది. భూమి లేని కూలీ అవసరమో నాకు ఉపాధి కావాలని ఉంటుంది, రైతు అవసరమేమో నాకు దిగుబడి పెరగాలని ఉంటుంది. నువ్వు దిగుబడి పెరగడానికి చేస్తే రైతు లాభపడతాడు, నీకు ఉపాధిని
క్రియేట్ చేస్తే కూలి లాభపడతాడు. సో ఈ ఇద్దరికి కాకుండా కుండలు చేసుకునే కుమ్మరికో కమ్మరికో ఇంకో అవసరం ఉంటుంది. సో ఎవరి అవసరము ఏమిటి అనేది కనుక నిర్ధారించగలిగితే ఒక యాక్షన్ ప్లాన్, దాని నుంచి హౌ టు డబుల్ ది ఇన్కమ్స్. మనమేమో దేశ ఆదాయాన్ని $5 ట్రిలియన్ చేస్తాం, రాష్ట్ర ఆదాయాన్ని $1 ట్రిలియన్ చేస్తామని స్టేట్ నుంచి మొదలు పెడతాం. దేశ ఆదాయాన్ని $5 ట్రిలియన్ చేయాలని మొదలుపెట్టి కిందికి పోతాం. కానీ కింది నుంచి మొదలుపెట్టి పైకి వెళ్ళండి అనేది ఇప్పుడు కేరళ మోడల్ గురించి పవన్ కళ్యాణ్ చెప్పాడు. పీపుల్స్ ప్లాన్ కేరళలో చేసింది అది. ప్రజల నుంచే ప్రణాళిక. ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్న ప్రజల ఆదాయం రెట్టింపు అయిందనుకోండి. నేను నాకు చెప్పాను రవిశంకర్, $1 ట్రిలియన్ ఎకానమీ కాదా ఏపీ? $5 ట్రిలియన్ ఎకానమీ ఇండియా కాదా? ఎందుకు కాదు? చూడండి మీరు. కానీ మనం ఏం చేస్తున్నాం? అక్కడి నుంచి మొదలు పెడుతున్నాం. అక్కడి నుంచి మొదలు పెడితే ఏమవుతుంది? ఇంకో పలానా వాడు 10,000 కోట్లతో పెట్టుబడి పెడితే ఆదాయం పెరుగుతుంది. పెరుగుతుందా? ఆదాయం పెరుగుతుందా? ఆదాయం ఎవరు పెరుగుతుందా? పెట్టుబడిదారులకు పెరుగుతుంది, ప్రజలకు పెరగాలి కదా. సో అందువల్ల మీరు క్షేత్రస్థాయి నుంచి ఏం చేయాలి? గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి రూరల్ డెవలప్మెంట్లో? ఇవాళ ఆదాయాన్ని పెంచి ఎంపవర్ చేస్తానికి ఏం చేయాలి? ఇవాళ టెక్నాలజీ పుణ్యమా అని గ్రామ ఉత్పత్తుల్ని కూడా ప్రపంచ మార్కెట్తో లింక్ చేయగలిగే అద్భుతమైన అవకాశాలు వచ్చాయి. ఒకప్పుడు లేదు ఈ పరిస్థితి. మీరు ఒక గ్రామ ఉత్పత్తులు మీకు 25 ఏళ్ల క్రితం బిల్ గేట్స్, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, బిజినెస్ అట్ ద స్పీడ్ ఆఫ్ థాట్ అనే పుస్తకంలో ఇంటర్నెట్ చేంజెస్ ఎవ్రీథింగ్ అన్నాడు. ఇవాళ ఆల్రెడీ అది ఎవ్రీథింగ్ చేంజెస్ కనబడుతున్నాను. ఇప్పుడు రూరల్ టూరిజం అని కొత్త కాన్సెప్ట్ వచ్చింది. గ్రామమే ఒక పర్యాటక కేంద్రం. ఇప్పుడు మనకు కొన్ని గ్రామాలు ఉంటాయి పచ్చడి పొలాలతో, లేదా ఒక మంచి ఎత్తైన ప్రదేశంలో, లేదా ఒక అడవి పక్కన ఒక గ్రామము. సో ఇంత అద్భుతమైన గ్రామం. అందువల్ల ఆ గ్రామము అనేది ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రం. మా అక్క కూతురు జన్నారం దగ్గర ఒక గ్రామంలో టీచర్. నేను చెప్తుంది, మామయ్య మా ఊరికి రండి, మా ఇంటి పక్కన ఒక 4 అడుగులు వేస్తే మంచి చెరువు ఉంటాయి, స్వచ్ఛమైన నీరు, కలుషితం కాంది, ఇంకొక 5 నిమిషాలు వాకింగ్ చేస్తే అడవి ఉంటుంది. అది ఎంత బ్యూటిఫుల్గా అనిపించింది నాకంటే. ఇప్పుడు వెళ్ళాలి నేను రోజు. అంటే పక్కనే చెరువు, ఇంటి పక్కనే అడవి. ఇది మీరు హైదరాబాద్ జూబ్లీహిల్స్లో దొరుకుతుందని చెప్పండి. జూబ్లీహిల్స్లో ఉన్నవాడికి ఈ అద్భుతమైన అనుభూతి దొరుకుతుందా? దుర్గంధ వాసన వస్తున్న చెరువు పక్కన కూర్చోవాలి అని నేనేమి వాసన వచ్చిందని కాదు, పేపర్లో వచ్చింది కూడా చెప్తున్నా, దుర్గం చెరువు నీళ్ళు కలుషితమవుతున్నాయి. సో ఇంత అద్భుతమైన ప్రకృతి, స్వచ్ఛమైన గాలి. ఆ గ్రామాన్ని పర్యాటక కేంద్రం చేయండి, ఒక చిన్న 2 రిసార్ట్లు కట్టండి, అది వాళ్ళ ఆదాయం పెరుగుతుందేమో. సో ఎవరికి ఎక్కడ ఆదాయం పెరుగుతుందో చూడాలి. నేను బుర్రా గుహలకు వెళ్ళాను. వెళ్తే ఆ గుహ మనకు ఆదిమానవుని గుహ. సో అక్కడికి ఒక కాగడాలు పట్టుకొని ఒక మనిషి తీసుకెళ్తాడు. సో ఇంత అద్భుతమైన అనుభూతి ఉంటుందంటే కాగడాలు పట్టుకొని ఆ గుహలోకి వెళ్తే మనమే ఆదిమ మానవునుమో అన్న భావన కలుగుతుంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నేను విన్నాను, నేను వెళ్ళలే కానీ, ఎవరో రాజకీయ నాయకుడు అధికారం వచ్చి ఇదేంటి ఇంత చీకటి ఉంటుందా అని చెప్పి మొత్తం లైటింగ్ అరేంజ్ చేసిందట. బుర్రా గుహలో లైటింగ్ అరేంజ్ అయితే గుహ ఎందుకు అవుతుందండి? అది బేస్మెంట్ అవుతుంది. అది బేస్మెంట్ సెల్లార్ అవుతుంది కదా. అప్పుడు మా అపార్ట్మెంట్కి వస్తే కూడా మీరు -B2 అని ఉంటుంది, ఆడ గోలానే ఉంటుంది మొత్తం చీకటి, సెల్లార్ అవుతుంది. అంటే వీళ్ళకు కనీసం ఒక ఆదిమ మానవుడి గుహకు సెల్లార్కు -2కు తేడా తెలియని వ్యవస్థలో మనం ఉంటాం. కానీ దానివల్ల ఏం జరిగింది? నువ్వు లైటింగ్ ఇచ్చావు, పాపం అక్కడున్న కోయ బిడ్డలు, గిరిజన ఆదివాసీ బిడ్డలు వాళ్ళు ఆ కాగడాలు పెట్టుకొని వచ్చి మనకు ఆ గుహంతా చూపెట్టి వాళ్ళకి ఆదాయం వచ్చేది. ఇప్పుడు వాళ్ళ ఆదాయాన్ని నువ్వు దెబ్బతీశావు, పర్యాటకుల అనుభూతిని దెబ్బతీశావు అభివృద్ధి పేరిట. దీన్ని అభివృద్ధి ఉందామా? పర్యాటకుల అనుభూతి పోయింది, ఆదివాసీ ఆదాయం పోయింది, ఆదివాసీ బిడ్డ ఆదాయం పోయింది. ఇది ఎందుకు జరుగుతోంది? నీకు అక్కడ జనంతో మాట్లాడరు అధికారులు. ఇవాళ ఐఏఎస్ అధికారులు ఎంతమంది ప్రజలతో మాట్లాడుతున్నారు చెప్పండి. వికాస్ అగర్వాల్ కామెంట్ చేసామని అదే అన్నాను, మీరు ప్రజలతో ఎంతమంది మాట్లాడుతున్నారు చెప్పండి. సో ఎంతమంది మనం ఎవరైనా కలెక్టర్ ప్రజలతో మాట్లాడితే అది వార్త అవుతుంది. కలెక్టర్ ప్రజలతో మాట్లాడితే వార్త ఎందుకు? వాళ్ళు రోజు మాట్లాడాలి కదా. అది వార్త ఎందుకు అవుతుందంటే మంత్రి స్కూల్కి విజిట్ చేస్తే వార్త అవుతుంది, ఎందుకంటే మంత్రి స్కూల్కి ఓడు కనుక. మంత్రి హాస్పిటల్కి పోతే వార్త అవుతుంది, ఎందుకంటే ఆరోగ్య మంత్రి హాస్పిటల్కి ఓడు కనుక మన దేశంలో. సో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అందువల్ల అద్భుతాలు చేయొచ్చింది. నేను ఒక ప్రతిపాదన కూడా అన్నాను, మీరు ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని లెట్ us మేక్ ఎ సర్వే, పీపుల్స్ ప్లాన్. సో గ్రామ ప్రజలు తమ ఆదాయం రెట్టింపు కావటానికి ఏం చేయాలని కోరుకుంటున్నారు, అవన్నీ చేద్దాం. ఒక 5 ఏళ్ళు ఒక 10 విలేజ్లను పైలట్ బేస్గా తీసుకున్నాం. ఆ పైలట్ బేస్ మీద తీసుకొని మొదలు సర్వే చేసి తర్వాత అన్ని శాఖల అధికారులు, అవసరం వస్తే పరిశ్రమలు, వీళ్ళందరూ తీసుకుపోయి హౌ డు వి డబుల్ దట్ ఇన్కమ్.
నేను ఇది పవన్ కళ్యాణ్కు చెప్దామని ఎమ్మెల్సీ హరిప్రసాద్ కూడా చెప్పాను. అదే సార్ మీరు ఆన్ పేపర్ ఏదైనా పెట్టి ఇవ్వండి అన్నాను. ఇస్తానయ్యా తప్పనిసరిగా, కానీ మొదలు ఆసక్తి ఉన్నదంటే నేను కష్టపడతాను. నేను 15 రోజులు కష్టపడి మంచి రిపోర్ట్ రాసినాక అది పవన్ కళ్యాణ్ చూడకపోతే నా పనంతా వృధా అవుతుంది. మీరు పవన్ కళ్యాణ్ అడిగి చెప్పండి, ఆయనకు ఆసక్తి ఉంది అంటే ఖచ్చితంగా నేను ఐ విల్ కంట్రిబ్యూట్. నాకు ఆనందం అంతగానే ఎక్కువనా అన్న, కానీ మళ్ళీ నాకు ఇప్పటివరకు ఆన్సర్ రాలేదు. చెప్పిన నెల అయింది. సీతక్క కూడా చెప్పాను, నేను ఇలా చేద్దామమ్మా అంటే నేను మా అధికారులతో మీటింగ్ పెట్టి పిలుస్తామన్నారు. ఇంకా పిలుపు కొరకు ఎదురు చూస్తున్నా. సో ఎందుకంటే మనకు అంటే ఇలాంటి రూరల్, ఇప్పుడు చైనాలో గ్రామీణ వ్యాపారాలు ఉన్నాయి, రూరల్ బిజినెసెస్ అని, రూరల్ ఇండస్ట్రీస్ అని, వరల్డ్ వైడ్గా ఒక గ్రామంలో అద్భుతాలు చేసిన ప్రపంచ అనుభవాలు ఉంటాయి. మన కొరియాలో ఏం చేశారు, మీకు ఇంకెక్కడ ఏం చేశారు, వీటన్నిటిని స్టడీ చేసి ఇంప్లిమెంట్ చేయగలిగితే సో ఒక వండర్స్ వీ కెన్ క్రియేట్. ఆ మోడల్ను మనం కనుక గ్రామం యూనిట్గా, గ్రామం నుంచి కనుక ఆలోచన మొదలైతే అద్భుతాలు చేయొచ్చు. పవన్ కళ్యాణ్ చెప్పింది 100% నిజం. ఆలోచన గ్రామం నుంచి మొదలు కాదు, ఆలోచన మహానగర రాజధాని సచివాలయంలో ఉన్న కొద్దిమంది అధికారుల ఫైళ్ళ నుంచి రాకూడదు, ప్రజల నుంచి రావాలి ఆలోచన. రైట్ సార్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎలా ఉండొచ్చు అనే దాని మీద ఇండియా